హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఏం వీడియోస్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక బెస్ట్ ఐడియా వచ్చింది. అదేంటంటే మా బేబీ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇండియా నుంచి ఇప్పుడు యూకేలో కలిసి ఉంటున్నాము. సో నాకు అనిపించింది బేబీ కోసం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను అనమాట, టాడ్లర్ కమ్యూనిటీ. సో అందులో డిఫరెంట్ రెసిపీస్ వస్తుంటాయి నాకు. సో ఈ రెసిపీస్ని నేను మా బేబీ పైన ట్రై చేస్తున్నాను. సో తను బాగా తింటే వేరే పిల్లలకి కూడా యూజ్ అవుతుంది కదా. సో ఆ సిరీస్ అంటే టాడ్లర్ ఫుడ్ సిరీస్ స్టార్ట్ పెడదామని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వ్లాగ్స్ పెద్దగా ఏమీ తీయడానికి లేదు కాబట్టి. సో అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ వీడియోస్ కూడా యాడ్ అవుతుంటాయి అన్నమాట బేబీ కోసం. సో మీ పిల్లలకి కూడా ట్రై చేయండి. సో ప్రజెంట్గా నేను కిచిడి చేస్తున్నాను, స్పినాచ్ కిచిడి అన్నమాట. సో అందులో మనము గీ వాడతాము. నేనైతే స్టీల్ పాత్రనే వాడతాను, మీరు కూడా స్టీలే వాడండి, చాలా మంచిది. ఎందుకంటే నాన్ స్టిక్ బేబీస్కి వాడకుండా ఉండడం కోసం అన్ని స్టీల్ ఐటమ్సే తీసుకున్నాను బేబీ కోసం. సో అందులో గీ వేసాను, 1 టేబుల్ స్పూన్ గీ వేసి, క్యూమిన్ వేసి, మీరు కావాలంటే కాస్త హింగ్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత రైస్ వేసాను అన్నమాట, నార్మల్ రైస్. మీ పిల్లలు ఎంత తింటారో మీకే తెలుసు. సో అంత మాత్రం రైస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో వేరే ఐటమ్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం రైస్ తక్కువగానే వేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటా. ఎందుకంటే నేను 1.5 స్పూన్ యాడ్ చేశాను, టేబుల్ స్పూన్. తర్వాత అందులో ఇలా గ్రీన్ గ్రామ్ యాడ్ చేయాలన్నమాట. స్ప్లిట్ గ్రీన్ గ్రామ్ అంటారు వీటిని, అంటే బ్రేక్ అయి ఉంటాయి గ్రీన్ గ్రామ్. ఇవి వచ్చేసి చాలా మంచిది అంటారు. నార్మల్గా ఫుల్ స్ప్రౌట్స్ వస్తాయి కదా, అలాంటి గ్రీన్ గ్రామ్ కంటే ఇలా స్ప్లిట్ అయినవి కిచిడీకి చాలా మంచిది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్తుంటారు. అది కూడా నేను జస్ట్ 1.5 స్పూన్ రైస్ ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీలోనే తీసుకొని కాస్త ఇలా నెయ్యిలో ఫ్రై చేయాలన్నమాట. రైస్ ఇంకా గ్రీన్ గ్రామ్ అలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇలా కొంచెము పాలకూర తీసుకొని, నేనైతే బేబీ స్పినాచ్ తీసుకున్నాను, మీరు నార్మల్ పాలకూర కూడా తీసుకోవచ్చు. తీసుకొని కడిగి కట్ చేసి వేసేస్తున్నా. తర్వాత సాల్ట్ అండ్ టర్మరిక్, పసుపు వేసేసుకొని మనకు ఎంత అవసరమవుతుందో మీ క్వాంటిటీని బట్టే వేసుకోవాలన్నమాట. సాల్ట్ కొంతమంది ఇప్పుడే పెట్టరు పిల్లలకి, 3 ఇయర్స్ వరకు 4 ఇయర్స్ వరకు ఇక్కడైతే యూకేలో పెట్టొద్దని చెప్తూ ఉంటారు. నేనైతే మా బేబీకి 1 ఇయర్ తర్వాత సాల్ట్ కొంచెంగా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు చాలా పించ్ అంటే పించ్ కాకుండా కాస్త టేస్ట్ వచ్చేలాగా వేస్తాను అనమాట. తర్వాత కాస్త వాటర్ వేసేసి ఫ్రై చేయాలి, ఎందుకంటే స్టీల్ కదా చాలా త్వరగా అడుగంటుతుంది, రైస్ కూడా ఉంది కదా. తర్వాత ఏం ఎక్కువగా మసాలాలు వేయకండి కిచిడీలో, జస్ట్ క్యూమిన్ పౌడర్. ఆల్రెడీ మనము జీరా వేసాము, కాకపోతే క్యూమిన్ పౌడర్ వేస్తే కాస్త టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం క్యూమిన్ పౌడర్ వేసాను అనమాట. నేను ఏదైనా చిటికెడు వేయను, కాస్త టేబుల్ స్పూన్లో హాఫ్ ఉంటుంది కదా, అందులో హాఫ్ వేస్తాను అనమాట బేబీకి. అంతకంటే ఎక్కువగా తినరు కదా. సో ఇది కాస్త బాయిల్ అవ్వనివ్వాలి. సో బాయిల్ అయ్యే టైంలో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి వేసేసుకుంటే సరిపోతుంది. ఇది బాయిల్ అవ్వడానికి కాస్త మంట పెంచుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే స్టీల్ కదా, స్టార్టింగ్ కొంచెం మంట తక్కువగా పెట్టాను, తర్వాత కొంచెం మంట పెంచేసాను. అండ్ ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేస్తే బేబీ చాలా బాగా తింటారండి, ఒకసారి ట్రై చేయండి కావాలంటే. చాలామంది పెరగన్నము, చపాతీ రైస్ ఇలాంటివే పెడుతూ ఉంటారు. బేబీస్కి ఎనర్జీ కావాలంటే ఇలాంటివన్నీ పెట్టాలి, వేరే ఐటమ్స్ అన్నీ. కాస్త కొంచెం తిన్నప్పటికీ చాలా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అన్నీ ఉంటాయి ఇందులో. అండ్ ఇంకా ఈ కిచిడి, స్పినాచ్ కిచిడి వచ్చేసి మనకి ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయి, అంటే లైక్ స్పినాచ్ ఇంకా కొత్తిమీర వాడుతున్నాం కాబట్టి ఇంకా మంచిది. లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. 2 గార్లిక్ వేసాను, చిన్నగా ఉన్నాయి కాబట్టి, పెద్దగా ఉంటే ఒకటి వేసినా సరిపోతుంది. సో ఇలా బాయిల్ అవుతున్న టైంలో వేరే ఐటమ్స్ అన్నీ వేసేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు పెప్పరే వేస్తాను నేను, కారం వేసుకోను. సాల్ట్, కారం వేసుకోను, గ్రీన్ మిర్చి వేసుకోను అనమాట. బేబీకి ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేయట్లేదు, కడుపులో మంట అవుతుందేమో అని భయము. సో అందుకే నేను జస్ట్ ఒక 5 వరకు పెప్పర్ వేస్తా.
అండ్ మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకొని ఇక కుక్కర్ మూసేసి ఒక 4 to 5 విజిల్స్, అంటే చాలా మెత్తగా అవ్వాలన్నమాట. రైస్, గ్రీన్ గ్రామ్ అన్నీ చాలా మెత్తగా అవ్వాలి. తర్వాత పక్కన బ్రేక్ఫాస్ట్ కూడా నేను రెడీ చేసేసుకుంటున్నా. ఆ రెసిపీ నెక్స్ట్ టైం మీకు చూపిస్తానమాట పారిజ్ది. సో ఇప్పటికైతే ఈ 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి, ఇలా కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ముద్దలాగా అయిపోయింది. ఏం భయపడొద్దు. కాస్త గిన్నెలో తీసుకొని మ్యాష్ చేయండి. మ్యాషర్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి మ్యాష్ చేయండి. అండ్ కాస్త పెరుగు కలిపించి తినిపించండి. చాలా చాలా బాగుంటుంది. నేను గ్యారంటీ ఇస్తున్న, పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. లేదంటే కాస్త పెరిగేసి మిక్సీ చేయండి, ఇంకా ఇంకా బాగుంటుంది ప్యూరీ తినే పిల్లలకైతే. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.